ప్రకాశం జిల్లా కంభం మండలంలోని స్థానిక నవోదయ కోచింగ్ సెంటర్ నందు బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బహుజన పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు దాసరి యోబు జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దాసరి యోబు మాట్లాడుతూ బహుజన పరిరక్షణ సమితి సభ్యులకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న 3 మండలాల జర్నలిస్టులకు మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రస్తుతం మనం జరుపుకునే గణతంత్ర దినోత్సవం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే అని కొనియాడారు. అలాగే ప్రజా ఐక్య వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి దాసరిరెడ్డి మాట్లాడుతూ మనం గర్వించదగ్గ భారత స్వాతంత్ర సమరయోధులు భారతదేశంలో సంపూర్ణ స్వరాజ్యం కోసం 200 సంవత్సరాలకు పైగా పోరాడారని అన్నారు. కనుక మనం కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును సృష్టిస్తామని అన్నారు. అప్పుడే భారతదేశాన్ని బలమైన దేశంగా తీర్చిదిద్దగలమని తెలిపారు. పౌరులందరికీ రాజ్యాంగంపై అవగాహన కల్పించి అందరికీ సమానంగా జీవించే అవకాశం కల్పించినప్పుడే త్యాగధనుల త్యాగానికి విలువ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి సభ్యులు, ఏసీబీ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం అయితే లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానీ మన దేశంలో అభివృద్ధి చెందిన దేశాలంటే 8 దేశాలు 9 దేశాలు చెప్పుకుంటాం. కానీ ఆ జాబితాలో మన ఈ పాటికి ఎప్పుడో ఉండాల్సింది. అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేశాన్ని ఇప్పటివరకు పరిపాలించినటువంటి పాలకులు కూడా భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని ప్రజల్లోకి భారత రాజ్యాంగాన్ని విస్తృతంగా తీసుకుపోయి చట్టాల పట్ల అవగాహన కల్పించి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చే విధంగా, లౌకికవాదాన్ని పెంపొందించే విధంగా ఇప్పటివరకు పరిపాలించినటువంటి పాలకులు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే లేదు. పూర్తి స్థాయిలో అంటే కొంతవరకు చేసి ఉండొచ్చు, కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సరే అంటే అది అధికారంలో ఉన్నటువంటి పాలకుల ఒక్కరి వల్లే కాదు, ప్రజలు కూడా వీటన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టాలంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే ముందు చదువుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న రావచ్చు, మీకు ఏంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎలా ఉందంటే మన భారతదేశంలో పరిస్థితి అంటే చదువుకొని కష్టపడి చదువుకోవాలని చెప్పి చదువుకుంటే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి. అట్లా కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మన హక్కులు ఏవైతే ఉన్నాయో మన హక్కులు కోరేటప్పుడు మన బాధ్యతలు ముందు కూడా మనం నిర్వర్తించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం ఎప్పుడైతే శాస్త్రీయ దృష్టిలో వాళ్ళ చదువు ముందన్నింటికీ మనం చదువు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం ఉన్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి చదువు మూలం కాబట్టి చదువుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని భవిష్యత్ కాలంలో అంటే రకరకాల రంగాల నుంచి వచ్చారు కాబట్టి భవిష్యత్ కాలంలో పెద్ద ఎత్తున అంటే మనం ప్రజా సంఘాలు ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి ఈ గణతంత్ర దినోత్సవం ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలి. అయితే సంవత్సరానికి గణతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి ఎంతో కొంత పురోగతి సాధించే విధంగా మనం అడుగులేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా రకరకాల మతాలకు సంబంధించి తర్వాత కులాలకు సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ అటు ఏం లేవు. మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సెక్యులర్ కంటే అయినప్పటికీ కూడా అక్కడక్కడ అంటే మన సౌత్ లేదు కానీ నార్త్ సైడు అట్లా కొన్ని సంఘటనలు జరిగినటువంటి కుల వివక్ష ఉంది, మత వివక్ష ఉంది, ఇప్పటికీ ఇంకా ఉంది. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా భారతదేశంలో సెక్యులర్ కంట్రీ అయినా కూడా విభిన్న మతాల కులాలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ తర్వాత రేపు రాబోయే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆలోచించి వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే పులి స్టాప్ పెట్టాలంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకునే విధంగా ప్రజల్లోకి తీసుకురావాలంటే మూఢనమ్మకాల నిరోధక చట్టం ఎప్పుడైతే తీసుకొస్తుందో దేశం మొత్తం అమలయ్యే చట్టం ఎప్పుడైతే కేంద్ర చట్టం తీసుకొస్తుందో అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఒక అడుగు పడుతుందని చెప్పేసి భావిస్తున్నాము. ఇది నా అభిప్రాయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, యోగు గారికి, తర్వాత ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.